అయ్యో బిగ్ బాస్. ఎక్కడికి వస్తున్నావు కట్టపా? అదేం లేదండి, అన్నకి ఊరు చూపించాను. ఇకపై నువ్వు పనిలో అయ్యో ఓదనా, నేను మిమిక్రీ చేస్తే మింగడానికి మెత్తు కూడా దొరకదన్నా. నిన్నసలు పనిలోకి పెట్టుకోవడానికి కారణం నీకు హిందీ తెలుసని. ఒక అవసరానికి నువ్వు పనికిరానప్పుడు నేనెందుకు పనిలో పెట్టుకోవాలి? పనిలో ఉండేటప్పుడు ఉపకారం చెయ్యాలి, అపకారం చేయకూడదు. ఊర్లో గాలికి తిరుగుతుండే నన్ను లెటర్ వేసి రమ్మని చెప్పి ఇప్పుడు తిడుతుంటే ఏంటి ప్రయోజనం? నేను రమ్మన్నానా? మరి ఎవరు లెటర్ రాసింది? లెటర్ ఏమిటి? అదిగో ఉండు చూపిస్తాను. ఇదిగో నువ్వే చదువు. ప్రియాతి ప్రియమైన తమ్ముడు అయ్యప్పకు అన్నయ్య వ్రాయినది. నాకు అర్జెంటుగా ఒక మనిషి కావాలి. నాకు ఒక ప్రొసెషన్ ప్రొటెక్షన్ అయ్యారు, చూసి చదవండి. దానికోసమే కావాలి. ఇది నేను రాసిన లెటర్ కాదు, నా చేతి రాత కాదు. నా జీవితంలో ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే నేను నీలా ఎవరితోనూ గొడవ పెట్టుకోను కాబట్టి. లేదయ్య గారు, మనకు మనిషి కావాలి. పక్కూర్లో నా మిమిక్రీ ప్రోగ్రామ్ ఉంది, దానికైనా ప్రొటెక్షన్ ఒక మనిషి కావాలి కదా. ఏమంటారయ్య గారు? ఏమన్నా? ప్రొటెక్షన్, నా మిమిక్రీకే ప్రొటెక్షన్. నిజం చెప్పు, ఈ లెటర్ రాసింది నువ్వే కదా? నేనే. నన్ను క్షమించండి. నేను ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ ఇచ్చినా అందరూ నన్ను కొడుతున్నారు. ఇలా కొడుతూనే ఉన్నారంటే నేను చచ్చిపోతాను అయ్య గారు. అక్కడ నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక దున్నపోతులాంటి మనిషి కావాలి. అప్పుడే ముసలు చెప్పింది, ఆ అక్క వాళ్ళ కుటుంబంలో ఒక ఎద్దులాంటి మనిషి ఉన్నాడు అని. సొంత కుటుంబంలోనే ఒక బాహుబలి ఉన్నప్పుడు బయట నుంచి ఎందుకు బాహుబలిని తెచ్చుకోవడం అని నేనే రాశాను లెటర్. నన్ను క్షమించండి అయ్య గారు. ఇప్పుడే నా టెన్షన్ మొత్తం తగ్గిపోయింది. మా అన్న దగ్గర నా ఫీజు ఎలా వసూలు చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇక దాని సమస్య లేనట్టే. నువ్వు ఇస్తే సరిపోతుంది. నేనా?